స్తోత్రం. కనుక సామాన్యముగా క్రైస్తవ జీవితాలలో కష్టాలు వస్తాయి, కానీ దేవుడు ఇస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నిరీక్షణతో కూడిన మాట ఏంటంటే, ప్రభు అంటాడు, ఇప్పుడైనా సరే మీరు నా వైపు తిరగండి. స్తోత్రం. నేను చెప్తున్న మాట ఒకటే, మీ జీవితంలో ఏ కోణంలో ఎక్కడ ఏది నష్టపోయినా, కోల్పోయినా, పూర్తిగా పరిస్థితులు చచ్చుబడిపోయినా, నిరీక్షణ కలిగిన దేవుడు మనకున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి తిరిగితే దేవుడు మళ్ళా తిరిగి ఆయన పునర్నిర్మాణం చేయగలిగిన దేవుడు, పునరుద్ధరణ చేయగలిగిన దేవుడు ఆయన. దేవుడు స్తోత్రం. క్యారెక్టర్ పాడైపోయిందా, క్యారెక్టర్ని మరలా బాగు చేయగలిగిన దేవుడు ఆయన. ఒక మనిషి స్వభావం పూర్తిగా చెడిపోయినా ఆ చెడిపోయిన స్వభావాన్ని మంచి స్వభావంగా మార్చగలిగిన వాడు ఆయన. ఆయనకు సాటి అందుకే ఎవరు లేదు, ఆయనకు ఆయనే సాటి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ఓకే పిల్లరా, మరికొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకేం జరిగిందంట, ఎప్పుడైతే పంటలని తినేసిందో, ఏమీ లేకపోవడం మూలంగా, చూడండి 7వ వచనంలో, మొదటి అధ్యాయం 7వ వచనంలో, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తనీలుగా కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నైవేద్యం వలన కూడా దేవుని మందిరానికి రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పంటలు పోయింది కాబట్టి నైవేద్యాలు రావడం లేదు దేవుని మందిరానికి. అప్పుడు యాజకులు ఏం చేస్తున్నారంట? పరిచర్య చేసేవాళ్ళు దేవుని మందిరంలో వారు అంగలార్చుచున్నారు. కింద మొదలు చూస్తే, పొలము పాడైపోయిను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయిను, తైల వృక్షములు వాడిపోయిను, భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగండ్లారా సిగ్గునొందుడి అని అనేక విధమైన మాట్లాడుతూ కింద అనేక విషయాలు చెప్పాడు. అవన్నీ ఇప్పుడు మనం చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదువుకోండి. ఇలాగూ జరిగినందుకు ఏం చేయాలో ఒక మాట అని చెప్తాను. పంటలు, అలాగే వ్యాపారాలు, ఇప్పటి కాలంలో ఆధునిక కాలాన్ని గురించి ఆలోచన చేస్తే చదువులు, ఉద్యోగాలు, అన్ని కోణాలు కూడా ఆగిపోతాయి. పరిస్థితి ఏం చేయాలి అని అంటున్నాడు. ఇంచుమించు కొన్ని తరగతుల ప్రజలతో ప్రభు ఇక్కడ మాట్లాడతాం. మొదటిది యాజకులు, రెండోది రాజులు, అధికారులు లేదా అధిపతులు, మూడోదిగా స్త్రీ పురుషులు, నాలుగోది చిన్నపిల్లలు. ఇన్ని రకాల ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని పదాన్ని వాడాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎంతకాలం మత్తులే ఉంటారని మాట్లాడుతూ 15వ వచనంలోనికి ఒకసారి వెళ్దాం. 2వ అధ్యాయం 15వ వచనంలో, సియోనులో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ఈ సమాజ కూడికలు ఏ కూడిక ఇది? ఉజ్జీవ కూడికలు కాదు, స్వార్థ మహోత్సవములు కాదు, కానీ ఏ కూడిక ఇది? అందరూ చెప్పాలి. ఇక్కడే ఉన్నారు అందరూ. ఉపవాసం చెప్పాలి గట్టిగా. ఉపవాస కూడిక. ఏ కూడిక? ఉపవాస కూడికను ఏర్పాటు చేయమన్నాడు. బైబిల్ తరగతులు కాదు, ఇక్కడ ఉజ్జీవ సభలు కాదు, లేదా స్వార్థ మహాసభలు కూడా కాదు. ఏ కూడికలు? అందరూ చెప్పాలి. ఉపవాస కూడికలు ఏర్పాటు చేయాలి. కానీ నేటి రోజుల్లో క్రైస్తవ సమాజం, దేవుని బిడ్డల్లో అనేక మంది దేనికి ఎక్కువ అలవాటు అయిపోయారు? మహాసభలకు అలవాటయ్యారు. అందుకే పరిస్థితిలో మారింది. ఒక్కసారి ఈ కరోనా వచ్చి సభలన్నీ, మహాసభలన్నీ కూడా ఆపేశాడు. ఇక స్వార్థ సభలు పెడదామంటే అసలే, ఇప్పుడు ఉజ్జీవ కూడికలు పెడదామంటే సదస్సులు, అది జరగని పరిస్థితిగా మారిపోయింది. కానీ ఒకటి మాత్రం మనం చేయగలం,
ఏ కోడిక? ఉపవాస. కానీ సాధారణంగా మనిషి ప్రభువును నమ్ముకున్న బిడ్డలు ఎక్కువ ఆసక్తి చూపించేది ఎక్కడంటే ఉద్యమ కోడికలకి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఉపవాస ప్రార్థనకు మాత్రం ఆసక్తి చూపడు. కానీ ప్రభు ఇక్కడ పిలిపిస్తుంది దేనికోసం? ఉద్యమ కోడికలు కాదు, ఉపవాస కోడిక కొరకు ఆయన పిలుపునిస్తున్నాడు, రండి అని. ఓకే, ప్రభు స్తోత్రం చెప్తాం. మనిషి ఎలాంటాడంటే వెంటనే మర్చిపోయిన స్థితిలోనికి వచ్చిన వాడు మనిషి. ఏంటి మర్చిపోతాడు? ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాడన్న విషయాన్ని మర్చిపోతాడు. మర్చిపోయి దేవుని దగ్గరికి వెళ్ళడమే మానేస్తాడు, ప్రార్థన చేయడం మానేస్తాడు, వాక్యం చదవడం మానేస్తాడు. ఇక ఏం చేస్తామనంటే పని పని పని, అందులోనికి వెళ్ళిపోతాడు తప్ప అసలు ఎటువంటి స్థితిలో నుండి దేవుడు నిన్ను కనికరించి కృప చూపించి నేను లేవనిచ్చాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సంకీర్తించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగినా ఆయన ఉపకారం మాత్రం మర్చిపోవు. ఎక్కడి నుండి లేవనెత్తాడు మర్చిపోవు. అందుకే దావీదు అంటాడు, తన భార్య అయిన అబిగైలుతో మాట్లాడుతూ అంటున్నాడు, నాకు తెలుసు గొర్రెల తోటి వెంబడి తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి సింహాసనంలో ఎక్కించాడు నా దేవుడు, నాకు తెలుసు. ఆయన ఎదుట నేను నాట్యం చేస్తున్నాను, ప్రజలు చూస్తున్నారా, రాజు కదా ఇలా డ్యాన్స్ చేస్తారేంటి అని ఎవరు ఏమనుకుని నాకు అనవసరం, నేను దాని గురించి పట్టించుకోను. నేను ఎవరి సముఖంలో నాట్యం చేస్తున్నా నాకు తెలుసు. ఎవరు ఎదుట? గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను తీసుకొచ్చి గద్దె ఎక్కించాడు, సింహాసనం నాకు ఇచ్చాడు, ఆయన ఎదుట నేను నాట్యం చేస్తున్నాను. అంటే ఆయన తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ప్రభువును ఆరాధన చేయగలిగాడు. దేవుని స్తోత్రం. తను ఒకప్పుడు ఉన్న దీనస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దీనస్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి దేవుడు లేవనెత్తిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన ప్రభువును స్తుతించగలిగాడు, ప్రభువును సేవించగలిగాడు, ప్రభు కొరకు ఏదైనా చేయగలను అని ముందుకు రాగలిగాడు. మర్చిపోయినవాడు దేవుని కొరకు చేయడం పక్కన పెట్టండి, వారికి అవసరమైన ప్రార్థన చేయడం, వారికి అవసరమైన ఆత్మసంబంధ ఆహారం ప్రతిదినం భుజించడానికి బైబిల్ చదవటం లే. ఇది చాలా విచారకరమైన విషయం, బాధకరమైన విషయం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతగా ప్రభు కార్యం చేస్తే చాలా మంది జీవితాలు చూస్తూనే ఉంటాను నేను, వారు ప్రభు మందిరానికి రావడమే మానేస్తారు. అంటే ఏం చేశారు తెలుసా? వాడు మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయారు? దేవుణ్ణి మర్చిపోయారు. కానీ కీర్తనకారుడు దావీదు అంటాడు, నా ప్రాణమా ఎవరు మరిచినా నువ్వు మాత్రం మరో. యెహోషువ అంటాడు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు, ఎవరు సేవించినా సేవించకపోయినా నా కుటుంబంతో నేనును నా ఇంటి వారు. ఈ పదాలు మనకు ధైర్యం లేదు ఇప్పుడు చెప్పడానికి. నేనును నా ఇంటి వారు. ఎక్కడ? కుటుంబ సభ్యులు అందరూ వస్తున్నారు చర్చి, నేను నా ఇంటి వారు అన్నాడా? కుటుంబ సభ్యులందరూ కూడా పరిచర్యలో పాలిభాగస్వాములు అవుతున్నారా? నేను నా ఇంటి వారు అనడానికి ధైర్యం లేకపోయింది. ఒకడు వస్తే ఇద్దరు రారు, ఇద్దరు వస్తే ఒకరు రారు. నేను చెప్పేది ఒకటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు విశ్వాసులు దేవుని దగ్గర నుండి సమస్తాన్ని పొందుకొని దేవుని మర్చిపోతున్నారు. ఆన్లైన్ వ్యవస్థను బట్టి దేవుని స్తుతిస్తుంది, కానీ ఆన్లైన్ పర్మనెంట్ కాదు. ఆన్లైన్లో మనం ఆరాధనకు రావచ్చు. ఆన్లైన్ ఉన్న వాళ్ళ గురించి శ్రద్ధగా వినండి. నేను ఎవరికి వ్యతిరేకంగా ఇక్కడ మాట్లాడటం లేదు. అవకాశము కలిగినప్పుడు మనం ఆఫ్లైన్లో కూడుకోవాలి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అవకాశం లేదనుకోండి, ఆన్లైన్లో రావాలి. ఇది మనం చేయవలసింది. అవకాశము కలిగితే ఆఫ్లైన్లోనికి వచ్చేయాలంతే. రావడానికి అవకాశం లేదనుకోండి, ఆన్లైన్లో రావాలి. ఇంకో విషయాన్ని బాధకర విషయం చెప్పనా, కొంతమంది ఆన్లైన్లో కూడా రావచ్చు. ఆన్లైన్ అంటే అర్థం ఏంటి? వారు ఆఫ్లైన్లో ఇక్కడికి రావడమే ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే ఎక్కడ ఉన్నా సరే వారు నెట్లో వస్తారు, నెట్వర్క్ ద్వారా వస్తారు, దానికి ఆన్లైన్ అంటారు. ఈ ఆన్లైన్లో అవకాశం వాళ్ళు ఎలాగ రావట్లేదు, ఆఫ్లైన్లో రాలేకపోతున్నావు కదా.
నీకు అవకాశం కలుగుతుంది కదా దేంట్లో రావడానికి, ఆన్లైన్ రావడానికి అవకాశం ఉన్నప్పుడు ఆన్లైన్ అనే రావచ్చు కదా. బాధకరమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో కూడా రా అంటే వీళ్ళు దేవుని మేలు ఎంత అద్భుతంగా జ్ఞాపకం చేసుకుంటారో ఇక్కడ అర్థం చేసుకోండి. దేవుని కృపను ఎంత అద్భుతంగా జ్ఞాపకం చేసుకుంటారో మీరు ఆలోచన చేయండి. అసలు విశ్రాంతి దినం ఇశ్రాయేలు ప్రజలకు సాటర్డే, శనివారం విశ్రాంతి దినం. ఎన్నెన్నో పర్యాలు చెప్పి ఎవరు నవ్వద్దు. నేను వాక్యం బోధించి నా తల వెంట్రుకలకు ఊడిపోయాను. కానీ ప్రజల్లో ఆదివారం వచ్చిందంటే అది ఒక పండుగగా ఎవరు ఊహించుతారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆదివారం దినాన్ని ఒక పండుగగా మార్చి దానికి ఆదివారం దినాన్ని అనగా సాటర్డే, వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం కోసం అని ప్రిపేర్ అవ్వడానికి ఒక రోజు ముందుగా దానికి సిద్ధపాటు దినం అంటారు. ఫ్రైడే వాళ్ళకి, శుక్రవారం వాళ్ళకి సిద్ధపాటు దినం. మనకి ఇప్పుడు ఏది సిద్ధపాటు దినం ఉండాలి? ఆదివారం మన ఆరాధనకి వెళ్ళాలంటే శనివారం మనకు సిద్ధపాటు దినమే ఉండాలి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? శనివారం రోజునే మనం ఏమాలంటే క్రైస్తవులు కూడా సిద్ధంగా ఉండాలి ఆదివారం కోసం. ఆదివారం 8 గంటలకు మనం లేస్తే ఎన్ని గంటలు? 8 గంటలకు సర్వీస్ అంటే మనం 8 గంటలకు లేస్తాం. కొంతమంది 7 గంటలు లేస్తారు. ఎన్ని గంటలు లేస్తారు? ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పాలి మీకు. మరి అందరూ ఇప్పుడు వెళ్ళి రెడీ రావాలంటే కాలకృత్యాలను కూడా, నిత్య కృత్యాలను కూడా చేసి రావాలంటే అంత ఖాళీగా ఉండాలి కదా, ఫ్రీగా ఉండాలి కదా. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి. ఎంత టైం పడుతుంది? టైం క్యాల్కులేషన్ చేసుకోవాలి. నేను కొంతమంది చూశాను, ఊరికి వెళ్ళాలి అన్న వెంటనే జీవం. అదే హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, బెంగళూరు వెళ్ళాలని అన్నారనుకోండి, ఇంకేముంది డాడీ ఢిల్లీ మీకు తీసుకెళ్ళి మొత్తం ఢిల్లీ అంతా కూడా తిప్పేస్తారు. అంటే జీవం. ఎన్ని గంటలు బయలుదేరుతారు? అది ఆదివారం వస్తాయి. దేవుని మేలులను ప్రజలు మర్చిపోతారు, జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే దేవుడు అంటాడు, అందుకే అనేక పరిస్థితులలో నువ్వు విఫలమవుతున్నావు, వాటమి పాలవుతున్నావు. అయితే నేను ఇంకో పిలిపిస్తున్నాను, నా యొద్దకు రండి. ఎలా రావాలి? ఉపవాసముతో రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు దుఃఖించుచు నా వైపు తిరిగితే, నా యొద్దకు వస్తే అనే పదాన్ని దేవుడు ప్రభుకు స్తోత్రం. ఆయన ప్రతికూలమైన పరిస్థితులంతా కూడా ఆయన అనుకూలంగా మార్చిస్తాడు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కనుక ఎవరెవరు రావాలి? యాజకులు, దైవజనులు కూడా ఉపవాసం. అంటే ప్రజలకి చెప్పేసి దైవజనులు ఉపవాసం లేకుండా బాగా తినేవాళ్ళు కాదు, వారు ఉపవాసం ఉండాలని చెప్పారు. రెండోదిగా సంఘ విశ్వాస స్త్రీలు, పురుషులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి రావాలి. చూడండి 15వ వచనంలో, నేను మళ్ళీ 16వ వచనం చదువుతాను. 2వ అధ్యాయం 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని అనండి. పెద్దల్ని తీసుకురమన్నాడు. తర్వాత స్తన్యపానము, పాలు తాగుతున్న పిల్లలను కూడా తీసుకురమన్నాడు. ఎక్కడికి? వినండి అందరూ, ఆన్లైన్లో ఆఫ్లైన్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త వినండి. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి వారిని మొత్తం కడుపు నిండా టిఫిన్ పెట్టేసి తీసుకురావడం కాదు. ప్రభు సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళకి నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఒక పూట ఉపవాసం ఉండి ఎవరైనా చచ్చిపోతారు. నాకు తెలియదు, మాకు ప్రపంచం ఇప్పటి వరకు నేను చరిత్రలో చూడలేదు, నాకు తెలియదు. ఒక పూట ఉపవాసం ఉంటే చిన్నపిల్లలకి ఏమి అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటారో తెలుసా? చంటి పిల్లలంటే చంటి పిల్లల సహితము తీసుకురామని చెప్పాడు. దేనికి? ఉపవాస ప్రార్థన అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏం పెట్టవద్దని కదా అర్థం. అంతేనా? ఇంకేముందా? ఉపవాసం అంటే అదే కదా. వారిని కూడా తీసుకురామన్నా. లేకపోతే దేవుడు అక్కడ ఏం చెప్పాలి? పర్లేదు సుమా, చిన్నపిల్లలు వాళ్ళ ఇబ్బంది అయిపోద్ది, ప్రాబ్లం వచ్చేస్తుంది, వాళ్ళకి ఏదో పెట్టేసి తీసుకురమన్నాడు ఇక్కడ? లేదే, వాళ్ళకి తీసుకురమన్నాడు. నేను మళ్ళీ చదువుతాను. పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానం వచ్చే బిడ్డలను తోడుకొని రండి. కొందరు సాకులు బలి చెప్తారు కదా, ఈ సాకులు చెప్పి వాళ్ళకి వచ్చి ఇక్కడ చెప్పాడు. సార్ మొన్న పెళ్ళి అయింది సార్, నీకు మొన్న పెళ్ళి కావచ్చు, నిన్న కావచ్చు, ఈరోజు పెళ్ళి కావచ్చు, అదంతా నాకు అనవసరం.
నీ బ్రతుకు బాగుపడాలంటే, నీ కరువు అంతా కూడా తొలగింపబడాలంటే, నీ చేదు జీవితం మధురంగా మారాలంటే నువ్వు రావాల్సిందే. ఎవరు? చూడండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఎక్కడికి? దేవుని యుద్ధకు ఉపవాసముతో రావాలి. ప్రభు స్తోత్రం చెప్తారు. పెద్దలు రావాలి, చిన్నపిల్లలు రావాలి, పాలు తాగుతున్న పిల్లలు కూడా రావాలి. నీవు పెళ్లి కొడుకు కావచ్చు, పెళ్లి కూతురైనా కావచ్చు, నీవు కూడా రావాలి. అంటే దేవుడు ఈ విధంగా చెప్పుట ద్వారా ఆ మాటకు అర్థం ఏంటంటే, నువ్వు ఎందులో దేనిని బట్టి కూడా సాకులు చెప్పడానికి వీలు లేదురా బాబు, అన్ని తరగతులకు చెందిన వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలి అని చెప్తారు. స్తోత్రం. ఏ కొడిక? ఉపవాస కొడిక. ఈ వాక్యం వింటుండగా మీలో చాలా మంది ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఏంటి నిర్ణయం? ప్రభువు చెడిపోయిన వాటిని బాగు చేయాలని ఆశ నీకుంటే నిర్ణయం తీసుకోండి. ప్రభు యొద్ద ఉపవాసం వంటి ప్రార్థన చేయడానికి నిర్ణయం తీసుకోండి. స్తోత్రం. హల్లెలూయ. అయితే ఒక మంచి సలహా, దేవుని సేవకునికి ఒక మంచి సలహా ఇస్తున్నాను. అదేం తెలుసా? ఉపవాసం ఉన్నానని చెప్పేసి మొత్తం రోజంతా ఇంట్లో పని చేసి, ఒక గంట మాత్రం బైబిల్లో అరగంట చదివి, ఒక అరగంట ప్రార్థన చేసి, భోజనం చేయకుండా మొత్తం ఇంట్లో ఉన్న పని అంతా కూడా చేసి బాడీ అలిసిపోయి ప్రార్థనలు కూర్చోడానికి కూడా అవకాశం లేక ఇలాంటి పనులు చేయాలి. కొంత సమయం దేవుని దగ్గర నువ్వు గడపాలి. ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో గడపాలి, సమయం గడపాలి. ఇంట్లో పని అంతా చేయడం కాదు, ఈ పని ఆ పని చేసేసిన తర్వాత ఉపవాసం ఉంటే నువ్వు అసలు ఉపవాసం కాదు, పని కోసం ఉపవాసం ఉన్నట్టుకున్నావు. దేవుని దయ, దేవుని కనికరం, దేవుని సహాయం పొందుకోవడానికి ఉపవాసం పొందలేదు. ఆ విధంగా ఉపవాసం ఉంటే దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసి, అలా కాదే మీ ఇంట్లో పని చేసుకుంటున్నావు అంటే పని చేయడానికి ఉపవాసం ఉన్నట్టుకున్నావు, కానీ దేవుని కనికరం పొందుకోవడానికి ఉపవాసం ఉన్నట్టుగా లేదు అక్కడ. కాబట్టి మీరు ఒకవేళ ఉపవాసం ఉంటే, ఒకవేళ కాదు తప్పకుండా ఉండవలసిందే, ఉండాలి. పరిశుద్ధ శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికము కానీ ఎడలా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని యేసుప్రభువు చెప్పాడు. వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు చేసిన దాంట్లో వారమునకు చెప్పాలి అందరూ. వారానికి మీరు వాళ్ళు తెలియకపోయినా సరే ఎప్పుడైనా నేర్చుకోండి. ప్రభుకు స్తోత్రం. నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి, కానీ ఒకవేళ మర్చిపోయినా సరే ఎప్పుడైనా నేర్చుకోండి. వారానికి 2 మార్లు వాళ్ళు ఉంటారు. కనుక ఇక్కడ చేయాలా చేయకూడదు కాదు, ఉపవాసం ఉండాలి. నీ ఆరోగ్యము పూర్తిగా చెడిపోతున్న పరిస్థితులు ఉన్నదంటే తిను, కానీ ఉపవాసం ఉండే సమయంలో ఉపవాసం ఉండాలి, తినవలసిన టైంలో తినాలి. కొంతమంది ఏమో తినవలసిన టైంలో తినకుండా ఉపవాసం ఉంటారు తింటాడు. అది కాదు, ఉపవాసం టైంలో ఉపవాసమే, తినే టైంలో బాగానే తినండి. మీరు మంచి బిర్యానీ కొని తీసుకురండి, నన్ను కూడా పిలవండి, నేను వస్తాను, కలిసి తింటాను. కానీ ఉపవాస టైంలో మాత్రం ఉపవాసం ఉంటాను. ఓకే. సో ప్రతి విధమైన తరగతి వారికి అందరికీ కూడా పిలుస్తున్నాడు దేవుడు. అలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రభు అప్పుడు ఏం చేస్తాడంటే, చూడండి, దేశం పరిస్థితి ఇలాగ అయిపోయింది అనుకుంటారు కదా. 18 వచనం చూడండి. 18 వచనంలో, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకోండి. ప్రభుకు స్తోత్రం. 2వ అధ్యాయంలో నేను చదివాను, 2వ అధ్యాయం 18 వచనంలో, అప్పుడు ఎప్పుడు చెప్పాలి అందరూ. అప్పుడంటే ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవునిని బ్రతిమాలుకున్నప్పుడు, ఆయన వద్దకు వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు తన దేశం ఎడల అనగా తన జనుల ఎడల జాలి చేసుకొనెను. ప్రభు స్తోత్రం చెప్తారు గట్టిగా. అప్పుడు ఆయన జాలి వస్తే చాలు, ఆయన రైట్ కొడితే చాలు, ఆయన ఓకే అంటే చాలు. అది జరగకపోతే జరిగిపోద్ది కాబట్టి ఆయన ఓకే అంటే చాలు, జస్ట్ మాట ఇస్తే చాలు అంటారు కదా. మధ్యవర్తిగా ఒకసారి కొన్ని ఏరియాలో ఉన్నప్పుడు బ్రదర్ లేకపోతే సిస్టర్ అనొచ్చు, లేదా ఐకాన్ అనొచ్చు, సంథింగ్, మీరు ఉంటానంటే ఓకేనండి, నేను ఒప్పుకుంటానండి అంటారు. సో ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆయన ఓకే అనే పదం ఒకటి చెప్తే చాలు.
దేవుడు ఎప్పుడు ఓకే అంటాడంటే ఆయన సముఖములో నిన్ను తగ్గించుకొని ఉపవాసముతో, కన్నీళ్లతో, దుఃఖముతో ఆయన వైపు, ఆయనకి ఇష్టానుసారంగా నీ బ్రతుకుని, ప్రవర్తనను మార్చుకొని ఆయన వైపు తిరిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? దేశం వెడల, దేశం అని తెలుగులో దేశం అన్నాడు. ఈ దేశం అనే పదానికి ఇంగ్లీష్లో ఒకటి నేషన్ అనే పదం వాడతారు. నేషన్ అనే పదానికి రెండు అర్థాలు ఉంటాయి, ఒకటి దేశము, మరొకటి జనము. కనుక దేశం ఎడల లేదా జనము ఎడల, ఏ జనము? ఏ జనమైతే ఉపవాస ప్రార్థనతో దేవుని వైపు తిరిగారు వారి ఎడల ఏం చేశాడట? జాలి చూపాడట. ప్రభువుకి స్తోత్రం. నేను మరలా చెప్తాను, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పుట్టుకొని జనుల ఎడల జాలి చేసుకున్నాడు. జాలి చేసిన వెంటనే ఏం జరిగింది చూడండి. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందనంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉద్యోగం లేకుండా నువ్వు బాధపడుతుంటే దేవుడు ఏమంటాడు? ఒకవేళ నువ్వు ప్రభు వైపు తిరిగితే, ఆయన చిత్తానికి నడిస్తే, ఆయన బ్రతమానుకుంటే, ఆయన కనికరము కొరకు వేడుకుంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను నీకు ఏమాత్రం కూడా సిగ్గుపడా నీయను. తలుపులు మూసేసిందా? మూసేశారు ప్రజలు. నేను కొత్త తలుపులు, కొత్త ద్వారాలు నీ కోసం తెరుస్తాను అంటాడు. ఇక్కడేమన్నాడు? క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును ఇస్తాను అన్నాడు కదా. దేవుడు అదే విధంగా ఉద్యోగ కోణంలో పనిచేస్తాడు, వ్యాపార కోణంలో ఆయన పనిచేస్తాడు, స్టడీలో ఆయన పనిచేస్తాడు, నువ్వు సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈవెన్ పిల్లల వివాహ విషయాలు కూడా అంతే. నిగులు పడవలసిన పనులే. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకొని నువ్వు తిరిగితే దేవుడు ఉత్తమమైన వాటిని ఇస్తాడు, శ్రేష్టమైన వాటిని ప్రభు దయచేస్తాడు. స్తోత్రం. ఏ విషయంలో ఎలాగున్నా పర్లేదు, కానీ దేవుడు మాత్రం వివాహ విషయానికి వచ్చినప్పటికీ దేవుడు వెళ్ళారా, ఆయన తన చిత్తానుసారంగా జరిపిస్తాడు కాబట్టి, తన సంకల్పం చొప్పున జరిపిస్తాడు కాబట్టి, ఆయన సంకల్పములు ఎల్లప్పుడూ ఎప్పటికీ అది ఉత్తమమైనది. కీర్తనకారుడు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తాను. దేవా యెహోవా, నీవు మా ఎడల కలిగి ఉన్న తలంపులు ఎన్ని? చెప్పండి, ఎన్ని? ఎన్ని? ఒకరే చెప్తున్నారు, మీతో చెప్పడం లేదు. నీవు మా ఎడల కలిగి ఉన్న తలంపులు ఎన్ని? మిగతా చెప్పాలి, విస్తారములు. యేసయ్యా స్తోత్రం. విస్తారములు అంటే ఆయన మరలా అంటాడు, నేను దాన్ని లెక్కించుదని అనుకుంటున్నా అది లెక్కకు మించినదంటాడు. దేవుడు ప్రతి మానవుని పట్ల కలిగి ఉన్నాక తలంపులు విస్తారములు. ఓకే, ఆ విస్తారమైన తలంపులు ఎలాంటిది? నీవు చెడిపోయిందా? నీకు కీడు కలిగించిందా? కదే. ఆయన కలిగి ఉన్న తలంపునంతా కూడా అంతా మేలుకరమైనది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే వివాహ వ్యవస్థానికి వచ్చినప్పటికీ దేవుడు ఏదైతే సరి అయినదో, ముందుగా తన అనాది సంకల్పం చొప్పున ఏదైతే సరి అయినదో వాటిని దేవుడు ఇస్తాడు. అంటే మేలుకరమైనదే ఇస్తాడు. అందుకే ఆయన చిత్తము కొరకు ఎదురు చూడాలి, ప్రార్థన చేసి ఆయన చిత్తం కొరకు ఎదురు చూడాలి, తొందర పడిపోకూడదు. అనేక మంది దేవుని చిత్తానికి ఎదురు చూడకుండా తొందరపడటం మూలముగా చాలా మంది కుటుంబ వ్యవస్థలో బాధను అనుభవిస్తుంటారు. అలాగే కాకుండా మనం దేవుని చిత్తము కొరకు ఇక్కడ తొందరపాటు పడకూడదు. ఎన్నడూ అనేక పర్యాలు చెప్తాను. నేను కొన్ని స్థలాలు, పెళ్లి స్థలాల్లో కూడా మెసేజ్లు చెప్తూ అంటాను, వివాహం అనేది, ఇచ్చుకోవడం అనేది దేవుని చిత్తానికి అనుకూలంగా చూడాలి తప్ప, దేవుని సంకల్పం కొరకు ఎదురు చూడాలి తప్ప తొందరపడకూడదు. ఎందుకు? అబ్బాయి వస్తువులు అనుకోండి, ఈ నెల కాకపోతే మరో నెల మనం మార్చేస్తాం. అది బియ్యం బస్సులు అనుకోండి, ఏం చేస్తాం? రైస్ ఈ నెల అంతా వాడుతాం. అది బాగలేదు అనుకోండి, ఏం చేస్తాం? మార్చేస్తాడు అంతే. ఏ వస్తున్నా, సబ్బు అనుకోండి, బాగలేదు మార్చేస్తాం. నూనె అనుకోండి, మార్చేస్తాం. రైట్? బట్ కానీ అదే పెళ్ళి అనుకోండి,
అబ్బాయి బాగలేడు, మార్చిస్తావా? అమ్మాయి బాగలేదు, మార్చిస్తావా? ఇది మార్చడానికి వీలు లేదు. అందుకని దేవుడు ఏర్పాటు చేస్తున్న వాటి కొరకు మనం ఎదురు చూడాలి. సరే, ఏది ఏమైనా ప్రభు మన పట్ల కలిగి ఉన్న తలంపులు విస్తారం. ప్రభు స్తోత్రం. మంచిది ప్రభు ఇస్తాడు. ఆమేన్. ప్రియులారా, మనం దేవుని వైపు ఉపవాసంతో తిరిగి నడవాలి. దేవుడు అప్పుడు అంటాడు, నా జనులకి అన్నాడు కూడా సిగ్గు నందరు. నేను మీరు నష్టపోయినదంతా కూడా, మీరు తర్వాత చదువుకోండి 2వ అధ్యాయం, మీరు నష్టపోయినదంతా కూడా మళ్ళీ తిరిగి నేను మీకు రప్పిస్తాను. మళ్ళీ కొత్త ద్రాక్షరసం ఇస్తాను, కొత్త నూనె నీకు ఇస్తాను, మీరు తింటారు. ఇక అన్ని జనులు మీరు ఏమాత్రం కూడా సిగ్గు నొందరు. తర్వాత అంటాడు, నా జనులు ఇక 2 పర్యాలు చెప్తాడు, నా జనులు ఇక అన్నాడు నువ్వు సిగ్గు నొందరు. నేను మిమ్మల్ని సిగ్గుపడనీయను, సిగ్గు నొందనీయను ఒకసారి అంటూ, నా జనులు ఇక అన్నాడును సిగ్గు నొందరు అటు తర్వాత అంటారు 27వ వచనం చూస్తే, అటు తర్వాత నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవుని స్తోత్రం. ఏమి అద్భుతం అంటే, భౌతికమైన ఆశీర్వాదాలు, అదేవిధంగా దైవికమైన ఆశీర్వాదాలు ప్రభు ఇస్తానని ఇక్కడ తెలియజేస్తాను. బట్ దేవుని బిడ్డలు దేవుని వైపు తిరగాలి. ఎలా తిరగాలి? ఉపవాసం, కన్నీళ్లతో, దుఃఖముతో, వస్త్రాలు కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు బదులు ఏం చేసేవారంటే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బాహ్యంగా ఇశ్రాయేలు బదులు చేసేవారు కనుక పాత నిబంధన అలా ఉండేది. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారంటే, మంచి వస్త్రాలు పక్కన పెట్టేసి గోనెపట్ట ధరించుకొని బూడిద తల మీద వేసి, ఆ ధూళి తల మీద వేసి బూడిద మీద కూర్చొని ఉపవాసం ఉండేవారు పాత నిబంధనలు. కానీ దానికి కొద్దిగా దగ్గరికి వచ్చిన తర్వాత యోవేలు ప్రవక్త ఏమంటాడంటే, అలా కాదు, వస్త్రాలు కాదు చెప్పవలసింది, మీ హృదయాలను చెప్పండి. ఆ మాటకి అర్థం ఏంటంటే, హృదయం చెప్పమంటే ఆపరేషన్ చేసుకోమని కాదు, ఆధ్యాత్మికత, ఆత్మ సంబంధం. నీ లోపల ఉన్నదంతా కూడా బయట పారేయాలని అర్థం. నీ లోపల ఉన్న ప్రతి కల్మసాన్ని, ప్రతి దేవుని చిత్తానికి ప్రతికూలమైన స్వభావాన్ని కూడా తీసి దేవుని దగ్గర ఒప్పుకోమని అర్థం. అలా చేసి ఖాళీ చేస్తే మనం ఒక పాట పాడాం ఆరాధనలో. ఏ పాట? యేసు రక్తమే రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు. నీ హృదయాన్ని పూర్తిగా లోపల ఉన్న చెత్త చెదాలని కూడా తీసి పారివేసి ఖాళీ చేస్తే అప్పుడు దేవుడు నింపుతాడు. ఆనంద తైలముతో ఆయన నింపుతాడు. ఆశీర్వాదపు ఒక వర్షమును నీ మీద ఆయన కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు ఫలభరితమైన పంటలు కాదు, ఫలభరితమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు, పొలాన్ని కాదు. దేవుడు నిన్నే ఫలభరితమైన వ్యక్తిగా మార్చిస్తాడు. దేవుని స్తోత్రం. ఫలభరితమైన వ్యక్తిగా మారిస్తే నీవు కూడా ఒక్కడే తృప్తి పొందడం కాదు, నీలో నుండి అనేక మంది పండ్లు తింటారు కనుక వారు కూడా ఆనందిస్తారు. అట్టి రీతిలో దేవుడు మార్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అటువంటి కృప ప్రతి ఒక్కరిని అనుగ్రహించునుగాక. ఆమె నెచ్చిన ప్రార్థన చేస్తానందుకు ఇక్కడ పోసుకున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రములు ఉంటున్నాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభువా నీ సముఖంలో నీ సన్నిధిలో నిన్ను ఏమాత్రం నేను మర్చిపోకుండా, నీ మేలు కానీ ఉపకారం నేను మర్చిపోకుండా ప్రభువా ప్రార్థించుటలో, బైబిల్ చదువుటలో, ప్రభు మార్గంలో, ప్రభు సందరికి వెళ్ళటంలో, ప్రభు యొక్క పరిచర్య సేవలో వాడబడటంలో, ప్రతి కోణాల్లో ప్రభు నన్ను నేను మార్చుకున్నట్టుగా సహాయం దయచేయమని ప్రతి ఒక్కరు ప్రభు దగ్గర మనం మొరపెడదాం. ప్రభు సహాయం మనం కోరుకుందాం, ప్రభు కృపను మనం వేడుకుందాం. అయ్యా కనికరించి మనం వేడుకుందాం. ఒకరి జీవితంలో నువ్వు ఎన్ని కోల్పోయినా, ఎన్ని విషయాల్లో నష్టపోయినా దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా సరే నువ్వు నష్టపోయావా పర్వాలేదు, ఇప్పుడైనా సరే నీ కుటుంబంలో ఆనందం అంతా కూడా తొలగిపోయి దుఃఖముగా మారిపోయిందా ప్రభు అంటున్నాడు. సరే ఇప్పుడైనా సరే నువ్వు నా అందుకు తిరిగినాడు. వ్యాపారంలో నష్టపోయిన ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా సరే నీ పిల్లలని మాట వినటం లేదా ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా సరే నా ఎదుకు మనోపూర్వకంగా తిరుగు. నీ హృదయాన్ని తెరిచి ప్రభు సందులో కుమ్మరించు. ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకో. దేవుడు నీ బ్రతుకులు మార్చేసి నేను మాత్రం కూడా అన్య జనులలో సిగ్గుపడనీయకుండా
ఆయన దీవిస్తాడు. ప్రేమ కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించిన ఆయన ఈ వాక్య భాగములను ప్రతి ఒక్క హృదయంలో నాటబడి ఫలించినట్టుగా సహములను గురించండి. ఒక మంచి నిర్ణయాలతో ప్రభా నీ బిడ్డలు వెళ్ళి ఆ విధంగా నడుచుకోవడానికి సహము దయచండి ప్రభా. ఎందుకనగా నీ ప్రజలు ఎన్నడూ కూడా అన్యజనుల ఎదుట సిగ్గుపడాల అక్కర లేకుండా నాయన తలదించుకునే స్థితిలోనికి రాకుండా ప్రభా మీరు సహము దయచేయమని ప్రార్థిస్తారు. బ్రతుకులను బాగు చేయమని కోరి యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.